किस जावे. ఇప్పుడు మనం విన్న ఆ తీయని స్వరం ఈ స్థాయికి రావడానికి ముందు ఎన్నో చేదు అనుభవాలు, వాటిని లెక్క చేయకుండా తనదైన సంగీత ప్రపంచం నిర్మించుకున్నారు కాబట్టి పద్మశ్రీ అవార్డు మంగళా కపూర్ను వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె జీవితంలో ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? సినిమా కథకి సరిపోయే వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక 60 ఏళ్ల వెనక్కి వెళ్దాం. వేద వాద్యాలతో, సంగీత నాదాలతో, ఆలయ గంటల రావాలతో ప్రతిధ్వనించే కాశీనగరం. అక్కడ ఒక వ్యాపారస్తుని ఏకైక కుమార్తె 12 ఏళ్ల మంగళా కపూర్. ఆమె జీవితం ఒక్క రాత్రిలో తలకిందులైంది. వ్యాపార విభేదాల వల్ల ప్రతీకారంగా జరిగిన ఒక యాసిడ్ దాడి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. అలా తన కుటుంబంలో ఏకైక అమ్మాయి అయిన మంగళ ఆ రాత్రి తన బాల్యాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 6 సంవత్సరాలు ఆసుపత్రిలో గడిచాయి. మొత్తం 37 శస్త్రచికిత్సలు. శారీరక బాధలతో పాటు సమాజం నుంచి దూరం అవ్వాల్సిన ఒంటరితనం. ఇంకెవరైనా అయితే కుంగిపోయేవారు. కానీ మంగళ సాధారణమైన అమ్మాయి కాదు. ఒక విషాదానికి తన జీవితం లొంగిపోవడానికి అంగీకరించలేదు. ఆ చీకటిలో ఆమె కనిపించిన కాంతిరేఖ సంగీతం. అందుకు తండ్రి ప్రోత్సాహం తోడైంది. గ్వాలియర్ ఘరానా శాస్త్రీయ సంప్రదాయంలో తన స్వరాన్ని తీర్చిదిద్దుకున్న మంగళా కపూర్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డిగ్రీ, పీజీ, పిహెచ్డి పూర్తి చేశారు. 1982లో వారణాసిలోని తరంగ సంస్థ ఆమె స్వర మాధుర్యాన్ని గౌరవిస్తూ కాశీకి లత అనే బిరుదు ప్రదానం చేసింది. ఆ బిరుదు ఆమెను కాశీ సాంస్కృతిక ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. 1989లో బనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా చేరి 3 దశాబ్దాల పాటు విద్యార్థుల జీవితాల్లో సంగీత జ్యోతి వెలిగించారు. అనేక అరుదైన రాగాలు పరిరక్షించారు. కళను కేవలం వేదికపైనే కాదు, సమాజ మార్పుకు సాధనంగా మలిచారు. 2007లో ఇంకో ప్రమాదం ఆమెను మళ్లీ పరీక్షించింది. పడిలేసిన కెరటంలా ఆమె మళ్లీ లేచారు. మరాఠీలో మంగళా పేరుతో ఈమె జీవితం సినిమాగా కూడా వచ్చింది. 2026లో సాహిత్య విద్యా రంగాల్లో చేసిన సేవలకు గాను దేశం ఆమెను పద్మశ్రీతో గౌరవించింది. గాయాల నుంచి విజయాల వైపు ఆత్మబలంతో ఎదిగిన మంగళా కపూర్ నిలువెత్తు ధైర్యానికి, స్థైర్యానికి నిదర్శనం. ఇది కేవలం ఒక గాయని కథ కాదు, విధిని జయించిన ఒక యోధురాలి గాథ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. కామెంట్లలో మీ అభిప్రాయాలు పోస్ట్ చేయండి. ఇలాంటి వ్యాసాలను iDhatri.com వెబ్సైట్లో చదవండి.